నమస్తే 99 టీవీ వీటాక్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక యోద్ధ అని చెప్పాలి. అంతేకాకుండా వ్యవసాయ రంగ అంశాలకు సంబంధించి రైతు నాయకుడిగా ఎవరినన్నా పిలవాలి అంటే తొలిగా వినిపించేటువంటి పేరు వడ్డే శోభనాధీశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. వడ్డే శోభనాధీశ్వరరావు గారు అంటే ఇటీవల కాలంలో ఆయన వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే అమరావతి సమస్యల మీద అనేక అంశాల్లో ఆయన నిర్మోహమాటంగా మాట్లాడతాం. అయితే ప్రస్తుత రాజకీయాలు చూసుకున్నట్లయితే ఈ రాజకీయాల్లో ఎవరు ఏది మాట్లాడినా దాని రాజకీయ దృక్కోణం నుంచి మాత్రమే చూసి ఆయనకి ఏదో ఒక ముద్ర తగిలిస్తూ ఉంటారు. కానీ శోభనాధీశ్వరరావు గారి అది కాదు. రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల సమస్యల మీద దశాబ్దాల కాలంగా ఆయన గళం వినిపిస్తూనే ఉన్నారు. అటు చట్టసభల్లోనూ ఇటు బయట కూడా. ఒక ఇష్యూ కాదు, ఆయన యొక్క బయోగ్రఫీలోకి కనుక ఒక్కసారి తరచి చూసినట్లయితే విద్యార్థి దశ నుంచే ఆయన విద్యార్థి రాజకీయాల నుంచి ఒక సామాజిక స్పృహతో అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి వడ్డే శోభనాధీశ్వరరావు గారు. అంతేకాకుండా రైతు సమస్యల మీద ఒకటా రెండా దాదాపుగా ఎన్జి రంగా గారి యొక్క ప్రేరణతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ రోజున స్వతంత్ర పార్టీలో ఉన్నారు. ఆ తదనంతర కాలంలో జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత లోక్దళ్ చౌదరి చరణ్ సింగ్ గారితో ఆయన ప్రేరేపితులై అందులో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి తర్వాత అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళారు. మళ్ళీ పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా చేశారు. ఇలా ఒక్కటి కాదు. అయితే ఏది చేసినా కూడా రైతు సంక్షేమం ఇదే. ఆయన ఒక వక్త మాత్రమే కాదు, మంచి రచయిత కూడా. దాదాపుగా 25 పుస్తకాలు వారు రాసినటువంటి పుస్తకాలు చూస్తే 25 పుస్తకాలు రాశారు. అందులో ప్రతిదీ కూడా రైతుకు సంబంధించినటువంటి అంశాలే తీసుకోవచ్చు. రైతులకు సంబంధించినటువంటి వీటి మీద ఒకప్పుడు డంకెల్ సమస్యల మీద, బీటీ విత్తనాల మీద దేశం అంతా కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితుల్లో డంకెల్ ఇష్యూస్ మీద కూడా తెలుగునాట గళం ఎత్తినటువంటి రైతు బాంధవులు వడ్డే శోభనాధీశ్వరరావు గారు. కాబట్టి రైతు సంక్షేమం కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. నిర్మోహమాటంగా ఆయన నిజానికి వాస్తవానికి ఏంటంటే ఎక్కడా కూడా ఆయనకు ఒక వాలటైల్ సిచ్యుయేషన్ లేదు. మారుతున్న రాజకీయాలకు అనుగుణ అటు కాసేపు ఇటు కాసేపు కాదు, స్ట్రైట్ ముక్కుసూటి తత్వం. ఆ ముక్కుసూటి తత్వమే చాలామందికి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు అధికార పార్టీలో కూడా. అది అసలు సమస్య. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మట్టిలో ఒక మట్టి మనిషిగా పుట్టి ఆ మట్టికి రాజకీయ చెదలు పడుతున్నటువంటి వేళ ఈ మట్టి మనుషుల యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటిదే 83 సంవత్సరాల వయసులో కూడా ఆయన యొక్క హృదయం పరితపిస్తున్నటువంటి పరిస్థితి. తన కళ్ళ ముందు ఎంతో మంది రైతు బిడ్డలను చూశారు. రైతుల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తే ఆ రైతులకి ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయం, తను పుట్టి పెరిగినటువంటి తెలుగు గడ్డకి జరుగుతున్నటువంటి అన్యాయం మీదే ఆయన గళమెత్తుతున్నారు తప్ప ప్రజెంట్ రాజకీయ నాయకుల లాగా ఒక పొలిటికల్ మైలేజ్ కోసం కాదు ఆయన చేస్తుంది. ఆయనకు అవసరం కూడా లేదు. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం ఈ ప్రత్యేక కార్యక్రమం మనం మాట్లాడుకుందాం. నమస్కారం అండి శోభనాధీశ్వరరావు గారు. మీరు ఇక్కడ రాజకీయాల్లో శాసనసభ్యులుగా కానీ అంతకుముందు పార్లమెంటు సభ్యులుగా కానీ పోటీ చేసి విన్ అయిన దగ్గర నుంచి కూడా నాకు తెలుసు. మేము అప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ లీడర్స్ కింద ఉండేవాళ్ళం. మీ యొక్క దీన్ని చాలా ఇన్స్పైరింగ్గా ఉండే ఆ రోజున కార్యక్రమాలు కూడా. అలాంటిది మీరు మంచి రచయిత, ఈ రోజుకి కూడా ఎడిట్ పేజీకి ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. అటువంటి మీరు 83 సంవత్సరాల వయసులో మళ్ళీ తిరిగి ఎందుకు మీరు మీ గళాన్ని మళ్ళీ వినిపించాల్సిన పరిస్థితులు ఏంటంటే? నేను 2004లోనే క్రియాశీలక రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా విరమించాను. ఆ ధర్మిలా తెలుగుదేశం పార్టీ అభిమానిగానే కొనసాగుతా ఉంది. అయితే మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు, దేశ స్థాయిలో రైతాంగము వ్యవసాయానికి జరుగుతూ ఉన్నటువంటి తీవ్రమైన నష్టాలు, రైతుల ఆత్మహత్యలు, అట్లాగే కౌలు రైతులకు రుణాలు రాకపోవటం, ఇటువంటి అంశాల మీద చాలా బాధ కలుగుతా ఉంది. రెండవది ఏంటంటే ఒకప్పుడు అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా మనం మొదటి స్థానంలో ఉండాలి అని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎంతో రాష్ట్రంలో, ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు కూడా చాలా బాధ కలుగుతా ఉంది. అటువంటి సందర్భాలలో నేను నా మనసులో అనుకున్నటువంటి, అంటే ఇది మంచి జరుగుతూ ఉంటే ఓకే, దాన్ని సమర్థిస్తాము, హర్షిస్తాము. అట్లా కాకుండా దీనివల్ల నష్టం ఉంది అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అది అట్లా కాదు, ఇట్లా చేయండి అని కూడా
నేను చెప్పటము, ముఖ్యమంత్రి గారికి కానీ లేక ఇతర మంత్రులకు కానీ లేఖలు వ్రాయటమో అట్లా జరుగుతూ ఉంది విజయబాబు. మరి ఒక సీనియర్ నాయకులుగా, తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా కానీ, ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా కానీ, లేదు రైతు నాయకులుగా మీ యొక్క అనుభవం కానీ, వాటిలన్నిటిని పురస్కరించుకొని మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా పర్సనల్గా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారా? పర్సనల్గా చెప్పడానికి అవకాశాలు రాలేదండి. కానీ ఆయనకు అప్పుడప్పుడు లేఖల రూపంలో పంపిస్తా ఉన్నాను నా యొక్క భావనలు, నా యొక్క సూచనల్ని. రీసెంట్గా కూడా వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రూపంలో కూడా పంపించాను. అది కూడా నేను ఒక చిన్న బుక్లెట్ రూపంలో వేశాను. అయితే వారి రెస్పాన్స్ ఎప్పుడన్నా, వారి నుంచి ఏదైనా ఒక ప్రతిస్పందన వచ్చిందా మీకు? ఏమైనా అంటే లిఖితపూర్వకంగా కానీ, లేదంటే మరో రూపంలో కానీ, ప్రతినిధుల ద్వారా కానీ ఏమైనా వచ్చి? ఇంతవరకు ఎప్పుడూ కూడా తిరిగి నేను రాసిన లేఖల మీద కానీ, సహజంగా నేను పత్రికల ద్వారా చేస్తూ ఉన్న విమర్శలు కానీ, నిర్మాణాత్మక సూచనలు కానీ, వాటికి సంబంధించి ఆయన దృష్టిలోకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన రెస్పాన్స్ ఏంటి అనేది ఇంతవరకు తెలియలా. అప్పుడప్పుడు కొన్ని సోషల్ ఫంక్షన్స్లో నేను వెళ్ళి ఆయన వచ్చి ఆ వెళ్ళేటప్పుడు దగ్గరకు వచ్చి ఎట్లా ఉన్నారు, ఆరోగ్యం బాగుందని అడుగుతారు. నేనేమో గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అంటాను. అట్లా 2-3 సందర్భాల్లో జరిగింది అంతే. అసలు అంటే అంతకుముందు ఏదైనా పొలిటికల్గా మీకు ఆయనకి మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చిందంటారా? ఏదైనా అంశాల మీద కానీ వేరేగా? ఎప్పుడూ లేదండి, లేదు. గ్యాప్ ఏమీ లేదు. ఎప్పుడు 1978లో మొట్టమొదటిసారి నేను శాసనసభకి వెళ్ళినప్పుడే ఆయన, రాజశేఖర్ రెడ్డి గారు, ముద్దగడ పద్మనాభం గారు వాళ్ళందరూ వచ్చారు. సరే, మా నాయకుడు గౌతు లచ్చన్ గారు, ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరి గారు పెద్ద ఆయన ఉండేవారు. వారు వెనకమాల బెంచ్లో కూర్చుని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ఉపన్యాసాలు తీరు అదంతా కూడా అర్థం చేసుకుంటూ ఆ దూరంలో కింద మీద పడతా వచ్చాం. అయితే మీరు చాలా విషయాల్లో అధికార పార్టీలో ఉంటూ కూడా, అటు పార్లమెంట్లో కూడా చాలా ముక్కుసూటిగా ఆ సమస్యల మీద మీరు ప్రస్తావించారు. సో ఆ ఒక చెప్పాలంటే ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే ఇటు బీఎస్సీ చదివి మెకానికల్ ఇంజనీర్గా కూడా అయిన తర్వాత ముఖ్యంగా రైతుల సమస్యల మీద, ఆ విత్తనాల మీద, ఆ సాయిల్ మీద కూడా మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి దాని ప్రాతిపదికగానే మీరు మాట్లాడేవాడు. ఇది అప్పట్లో ముఖ్యంగా చూసుకుంటే మనకి దేశంలో ఒక పెద్ద సంచలనం సృష్టించింది డంకెల్ ప్రపోజల్స్ అన్నీ కూడా. ఆ డంకెల్ మీద దేశవ్యాప్తంగా చేశారు, మీరు కూడా గట్టిగా గళమెత్తినటువంటి పరిస్థితి. తర్వాత దాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు అనుకో. అలా ఇంకా చూసుకుంటే మీరు అసలు ఇక్కడ చూస్తే 78 నుంచి 83 వరకు శాసనసభలో చెరకు, పత్తి, వరి, పొగాకు లాంటి పంట ధరల మీద ఆ రోజున కూడా మీరు గట్టిగా గళమెత్తారు. ఇరిగేషన్ సమస్యలను మీరు ప్రస్తావించారు. కిసాన్ సమ్మేళన అధ్యక్షులుగా ఆ రోజున చరణ్ సింగ్ గారితో చిలకలూరుపేటలోనే అనుకుంటాను మహాసభలు జరిగినప్పుడు అక్కడ మాట్లాడారు. ధాన్యం ఉత్పత్తుల గురించి, దాని గురించి. రాష్ట్ర కిసాన్ సమ్మేళన అధ్యక్షులుగా ఉన్నారు మీరు అప్పట్లో. అవునండి. తర్వాత పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి కూడా మీరు మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. 3 సంవత్సరాల పాటు ఆ బెనిఫిట్ మన రైతులకు కాబట్టి ముందుగా నీళ్లు వస్తాయి, చక్కగా నార్మల్ పెంచుకోవచ్చు. 3 సంవత్సరాల పాటు ఎకరానికి ఒక బస్తా కాడికి ప్రభుత్వానికి మనం అందజేద్దాం. ఎందుకంటే అప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలే రామారావు గారి టైంలో. అనుకుని రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం. ఆ తర్వాత ఆయన శంకుస్థాపన కూడా చేసి ఈ 10వ లోక్సభలో అంటారా ఈ డంకెల్ సమస్య మీద డంకెల్ ప్రతిపాదనని పార్లమెంట్ లో పెట్టినప్పుడు అంటే ఢిల్లీలో ఉండటం వలన అక్కడ కొన్ని సమస్యలు డంకెల్ వ్యతిరేకంగా, ఆ డంకెల్ వలన భారత వ్యవసాయ రంగానికి, ప్రజా ఆరోగ్య రంగానికి, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఏ విధంగా ఇబ్బందులు, సమస్యలు తల ఎత్తవచ్చు అనేటటువంటి అక్కడ ఉన్నప్పుడు అవి చదివి అర్థం చేసుకుని రైతుల వరకు దాన్ని తీసుకెళ్లారు మీరు. డాక్టర్ సుమన్ సహాయ్ గారు అని చెప్పి ప్రసిద్ధ శాస్త్రవేత్త ఉంది, ఆవిడ జన్యు శాస్త్రవేత్త. ఆవిడని తీసుకొచ్చి హైదరాబాద్ లో మన అసెంబ్లీ దగ్గరలో ఇది ఉంది కదా పెద్ద బిల్డింగ్, ఇక్కడ క్షేత్రీయ కళాక్షేత్ర మళ్ళీ అక్కడ ఇది ఉంది కదండి, దాంట్లో ఒక మీటింగు రవీంద్ర భారతి. అట్లాగే విజయవాడలో, అట్లాగే మళ్ళీ అక్కడ జంగారెడ్డిగూడెంలో అక్కడ ఆవిడతో మీటింగులు పెట్టించాం, కరపత్రాలు పంచిపెట్టాం. ఇవన్నీ అదే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియదు. మీరు ఏదో ఈ అమరావతి మీద మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఇన్ని ఉద్యమాలు చెప్పుకుంటే పంజాబ్లో కూడా ఏదో ఇక్కడ
అప్ని ఉందండి. అప్ని మండి వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారికి ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. రైతు బజార్ అంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే మొత్తం అక్కడ ఐటీ ఇదంతా కూడా హైదరాబాద్కి నేనే తీసుకొచ్చాను, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నేనే కట్టాను అన్నట్టుగా రైతు బజార్లు అనేటువంటి కాన్సెప్ట్ నాదే, ఒక ఇన్నోవేటివ్గా నేను చెప్పాను అని చెప్పని అంటారు. కానీ రైతుల సమస్యలు, చిన్నకారు రైతులు వాళ్ళు కూరగాయలు పండించుకొని వాళ్ళకి కనీసం లాభాలు లేని పరిస్థితుల్లో వాళ్ళని దగ్గర నుండి అబ్జర్వ్ చేసి పంజాబ్లో పెట్టినటువంటి అప్ని మండి అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడికి రైతు బజార్ల రూపంలో తీసుకురావడానికి కారకులు వడ్డే శోభనాధేశ్వరరావు గారు. ఇది చాలా మందికి తెలియదు, ఆయన క్లెయిమ్ చేసుకుంటారు. అప్పుడు నేను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు, మీరు ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారండి. అక్కడ ఉండగా చండీగఢ్లో అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంతకు ముందు నేను వినుండా పంజాబ్లో చండీగఢ్ నగరంలో అప్ని మండి అనే వ్యవస్థ కొనసాగుతా ఉంది. వినియోగదారుడు చెల్లించే ప్రతి ఒక్క రూపాయి రైతు జేబులోకి వెళ్తాంది అని విన్నా. దాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్ చూసి ఆ తర్వాత ఆ రోజు చండీగఢ్ సిటీలో ఏ వార్డులో జరుగుతూ ఉంది, ఏ డివిజన్లో జరుగుతుంది అనే విషయం అక్కడికి వెళ్ళి అవి చూసి అక్కడి నుంచి పంజాబ్ గవర్నమెంట్ సెక్రటేరియట్కి వెళ్ళి దానికి సంబంధించిన లిటరేచర్ తీసుకుని అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో సీఎం గారిని కలిసి చంద్రబాబు గారిని అక్కడ ఇట్లా జరుగుతాను సార్, ఇట్లా మనం కూడా చేస్తే రైతులకు చాలా ఉపయోగం, ప్రత్యేకించి సన్నకారు చిన్న రైతులు, ఈ కూరగాయలు పండించుకునే వాళ్ళకి, అట్లా కొన్ని పళ్ళు పండించుకునే వాళ్ళకి ఉపయోగం అంటే ఆయన ఎస్ మంచిదని చెప్పి అప్పుడు ఆర్టీసీ బస్సులు కాస్త పాతాటిని చూసి అటువంటి వాటిని ఎక్కడెక్కడే ఏ గ్రామాల్లో ఎక్కువగా ఈ కూరగాయలు పండిస్తారో అనేది ముందుగా ఐడెంటిఫై చేసి ఆ గ్రామాలకి తెల్లవారుజామునే 4 ఆ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూరగాయలు తీసుకొచ్చి రైతు బజార్లోకి దగ్గరికి తీసుకొచ్చే సదుపాయం కల్పించాడు. దాదాపు 90 రైతు బజార్లు పెట్టడం జరిగింది. అది బిగినింగ్. అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుసనే పెట్టుకుంటూ వచ్చినట్టయితే చాలా ఉపయోగం ఉండేది. ఆ తర్వాత అశ్రద్ధ చేశారు. రెండోది ఏంటంటే ఆ రోజుల్లో మొట్టమొదటిలో అయితేనేమో రైతులు వచ్చి వాళ్ళే కూర్చుని వాళ్ళు అమ్ముకున్నారు. పంజాబ్లో ఇప్పటికీ అట్లాగే చేస్తారు. కానీ ఇక్కడ మన రైతులు అట్లా కూర్చోట్లా, ఎవరో ఒకళ్ళు ఆ పల్లెటూళ్ళలో ఖాళీగా ఉండేవాళ్ళు, ఏ ఉద్యోగం లేక చిన్న చిన్న వ్యాపారస్తులు కూర్చుని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అది ఉండటం వలన మార్కెట్లో ఇవాటి కూడా అడ్డగోలుగా ధరలు పెరగకుండా కాస్త నియంత్రించబడతా ఉంది. ఆ రకంగా ఉపయోగం జరుగుతా ఉంది. సో మొత్తానికి అది కూడా ఆయన క్రెడిట్ ఖాతాలను వేసుకున్నారు. కాన్సెప్ట్ అయితే శోభనాధేశ్వరరావు గారిది. అలాగే ఇంకా ఇంకా చాలా సమస్యలు అండి. మీరు దాదాపుగా కొన్ని ఇంచుమించు 90 నుంచి 100 వరకు రైతు సమస్యల మీద వ్యాసాలు రాశారు, 25 పుస్తకాలు వచ్చాయి. అయితే మీరు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి విరమించిన తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, రైతులకు ప్రత్యేకించి జరుగుతున్న దీని మీద వెన్నకొండలేక ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చి మీరు అనేక చాలా రోజులు చూస్తున్నాను, చాలా అంశాల మీద మీరు ఓపిక చేసుకుని మాట్లాడుతుంటే కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఆయన ముందు తరాలకు అన్యాయం జరగకూడదని మాట్లాడుతుంటే అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, సామాజిక సంస్థలు ఉన్నాయి. మా రోజుల్లో అయితే విద్యార్థి ఉద్యమాలకు బ్రహ్మాండంగా విద్యార్థులు వచ్చేవాళ్ళు, విద్యార్థి సంఘాలను ఎవరూ కూడా ఇది మనకు సంబంధం లేని వ్యవహారం లాగా అని చెప్పని ఉంటే కూడా ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇంకా ఇష్యూస్ మీద మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత అక్షర ఉద్యమం కూడా చేస్తూ ఉన్నారు. ఒక మంచి పుస్తకం వేశారు, నేల విడిచి సాము చేయడం తగునా. నిజానికి ఇది ప్రతి ఒక్కరూ కూడా చదవాల్సిన పుస్తకం. ఇందులో ప్రతి పేజీలో కూడా అక్షర సత్యాలను ఆయన నిక్షిప్తం చేసి అది ఈ రోజున కానీ జరగాల్సిన వ్యవహారాలన్నీ కూడా జరిగిపోతున్నాయి. కానీ ఆయనలో ఇంకా ఏదో పట్టుదల. ఏం చేయాలంటారు ఇప్పుడు మరి? అంటే గత ప్రభుత్వాల్లో ఎలా ఉండేదంటే ఏదైనా సీనియర్స్ ఒక సలహా ఇస్తే దాన్ని వెంటనే విని సవరించుకునేవాడు. సాక్షాత్తు మొండి మనిషి అని చెప్పబడే నరేంద్ర మోడీ గారు సైతం రైతుల యొక్క ఉద్యమానికి తలవంచక తప్పలేదు. ఢిల్లీలో ఆ రోజున జరిగినటువంటి ఉద్యమాలకి మా పొరపాటు మాది, మేము దాన్ని విరమించుకుంటున్నామని చెప్పి. కానీ ఇక్కడ అసలు ఆ రకమైనటువంటి చైతన్యం లేదు తెలుగు వాళ్ళలో. మీ బోటి వాళ్ళు చెప్పినా కూడా దానికి ఎక్కడా కూడా వాళ్ళు వినే పరిస్థితి కూడా లేదు. అంతా మీడియా చూసుకుంటే వాళ్ళకి చౌకబారు వార్తలు, స్పైసీ న్యూస్ ఇవే కావాలి. కానీ
పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, భవిష్యత్తు దర్శనంతో వాళ్ళు చెప్తున్నారు అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి నిజానికి ఇంకా మీ పోరాటం అవసరం అంటారా ఈ దశలో? ఒకటండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఏర్పాటు చేయబడినటువంటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం. అసలు ఈ రాష్ట్రం ఎందుకు విడిపోవాలండి? కొద్దిమంది స్వార్థపరులు వాళ్ళ అధికారంలోకి రావటం కోసం అని చెప్పి విభజన కోసం ఒక ఉద్యమం చేస్తే ఇది అవసరమా అనే విషయాన్ని పరిశీలించడానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేస్తే ఆ కమిటీ రిపోర్ట్ చదివారా అండి? ఎంతమంది చదివారో చెప్పమనండి. వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చదివాను అని చెప్పి చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారిని కానీ మరొకరిని కానీ. చాలా మంది చదవలేదండి. చాలా స్పష్టంగా ఆయన శ్రీకృష్ణ కమిటీలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతము కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతే హైదరాబాద్ నగరమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా అభివృద్ధి శరవేగంగా జరిగింది. కొన్ని తేడాలు వచ్చినాయి కాబట్టి కొన్ని చిన్న చిన్న పనులు ఫలానాయి చేసుకుంటే సరిపోతుందని చెప్తే ఆ విధంగా మాట్లాడకుండా పుట్టుబట్టకుండా రెండు కళ్ళ సిద్ధాంతము, అట్లాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లెటర్ ఇచ్చేసేసి తెలంగాణ సైడ్ నుంచి ఎర్రబెల్లి దయాకరావును పంపించి ఆంధ్ర ప్రాంతం నుంచి యనమల రామకృష్ణ గారిని పంపించి ఈ రకంగా ఒక ప్రజల్ని తప్పుదారి పట్టించిన పరిస్థితి జరిగింది. అతను కిరణ్ కుమార్ రెడ్డి విభజన ఆపటానికి చాలా ప్రయత్నం చేశాడు కానీ ఏం సక్సెస్ కాలేకపోయాడు. కేసీఆర్ సోనియా గాంధీని కన్విన్స్ చేసి ఆవిడకి విభజన జరిగితే టీఆర్ఎస్ పార్టీని మొత్తం మీ దాంట్లో కలిపేస్తారని చెప్పటం, ఆవిడేమో ఒక తెలంగాణ ప్రాంతంలో 17 సీట్లు కూడా ఆవిడ బ్యాగ్లోకి పడిపోయినాయి అని చెప్పి ఆవిడ అనుకుని విభజన చేయటం ఇదంతా జరిగిపోయిన పరిస్థితి అయింది. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, అది ప్రత్యేక హోదా స్థాయి కానీ, ఉమ్మడి ఆస్తుల విభజన కానీ, రాజధానిలో అవసరమైనటువంటి హైకోర్టు, శాసనసభ, సెక్రటేరియట్, నివాసాలు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని చెప్పినా ఒక 1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు కానీ, అట్లాగే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చి మొత్తం దానికి అమాంబాబుతో యావత్తు ఖర్చు కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుందని చెప్పి కేబినెట్ తీర్మానం కూడా చేసినప్పటికీ కూడా మాకు భూసేకరణకు సంబంధించిన బాధ్యత లేదు, అది మీరు తట్టాలు పడాల్సిందే అని చెప్పి తప్పుకునే విషయం కానీ, ఆఖరికి 32 మంది తెలుగు బిడ్డల బలిదానంతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవాటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బొగ్గు, ఇనుము, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోవడంలో ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం అండి. ఇవాళ దాన్ని ఎట్టాగొట్టా అమ్మేద్దామనే లైన్లే కేబినెట్ కమిటీ అనే ఎకనామిక్ అఫైర్స్ కేంద్ర ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వంలో దాన్ని ఒక తీర్మానం కూడా చేసి 100% అమ్మేయటం అనేటువంటిది పబ్లిక్గా చెప్పారు. 100% అమ్మేయటం కానీ లేకపోతే మూసేయటం కానీ చేస్తామని చెప్పి మాట్లాడితే వాటికి కూడా దానిపై సరైనటువంటి గట్టి పోరాటం రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం, ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ అంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏమీ చేయట్లా. ఇద్దరు కూడా మోడీ గారికి పల్లకి మోస్తున్నారు. అక్కడ ఢిల్లీ నుంచి వాళ్ళేమో మనకు వెనక పల్లెటూళ్ళలో తోలు బొమ్మలు ఆటలు ఉండేవి, తెర వెనక ఉండి దారం లాగుతూ ఉంటే ఆ బొమ్మలు కదులుతూ ఉన్నాయి. సేమ్ అట్లాగే ఇక్కడ ఈ చంద్రబాబుని అటు జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తున్నాడు మోడీ గారు. అదే మీరు సరే పోరాటం ఫలితంగా ఏంటంటే చాలామంది అక్కడ కూడా తెలంగాణలో బలిదానాలని రాష్ట్రం ఏర్పడిన తర్వాత రీఆర్గనైజేషన్ బిల్లులో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం మరి పట్టుబట్టకపోవటం ఏంటి? తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పని అన్నారు, వాళ్ళే ప్రామిస్ చేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు సడన్గా ఎందుకో రూట్ మార్చి స్పెషల్ ప్యాకేజీ అని, స్టేటస్ వస్తే ఏమొస్తుంది మీకు, అదేమన్నా సంజీవనే, ప్యాకేజీ తీసుకుందాం అని అన్నారు. తర్వాత తీరా చూస్తే అటు స్టేటస్ రాలేదు, ప్యాకేజీ రాలేదు, రెండూ రాలేదు. అయినా కూడా మరి ఎందుకు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఎందుకు ఉద్యమించలేదు, ఎందుకు మళ్ళీ అధికారం కోసం సాగిలపడిపోయి ఇద్దరు కూడా కలిసిపోయారు?
ఇది ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం అంటారా కాదా? చాలా బాధపడాల్సిన విషయం అండి. మరి ఈయన ఎందుకు ఇట్లా అసలు ఇంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉన్నా కానీ మాట్లాడతలేదు అంటే మరి ఇక భగవంతుడికి తెలియాలి. ఏదో కొన్ని లోటుపాట్లు అయ్యో ఉన్నాయి, దాని మూలనే భయపడుతున్నాడు. అప్పుడు కూడా హైదరాబాద్ లో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండొచ్చు అనే అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ కంటిన్యూ అవుతా ఇక్కడ సింగపూర్ వాళ్ళతో ఒక కన్సల్టేషన్ కోసం పెట్టారు. వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఫలానా చోట ఆ లింగాపురం దగ్గరలో ఇప్పుడు ఎక్కడైతే కోర్ క్యాపిటల్ వస్తుందో ఆ ప్రాంతాన్ని సూచించారు. అక్కడ కట్టకుండా అక్కడ నోటుకు నోటు కేసు వ్యవహారం వచ్చి అప్పటికప్పుడు సడన్ గా వచ్చేసేసి ఇక్కడ ఒక బస్సులో కూర్చుని ఇక్కడి నుంచే మనం పరిపాలించుకుందాం అని చెప్పి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి 100 అడుగుల లోతులో నుంచి ఫైల్ ఫౌండేషన్స్ వేసుకొచ్చి G+7 ఫ్లోర్స్ కి డిజైన్ చేసి సెక్రటేరియట్ బిల్డింగ్ కడితే ఇంటర్మ్ గవర్నమెంట్ సెక్రటేరియట్ అని పెట్టారు. ఇంటర్మ్ గవర్నమెంట్ పక్కాగా కాంక్రీట్ తో కట్టినటువంటి బిల్డింగుల్ని ఇంటర్మ్ అని పెట్టాడు. అట్లాగే దాదాపు 1000 కోట్లు ఎంత 800 కోట్లు ఎంత ఖర్చు అయింది ఈ సెక్రటరీ అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్లు. దాన్ని అట్లా చేశారు. హైకోర్టు బిల్డింగ్ కట్టారు. అన్నీ కట్టి ఇంటర్మ్ బిల్డింగ్ ఇంటర్మ్ హైకోర్టు అని చెప్పి పెట్టి ఇప్పుడు మళ్ళీ దాదాపు 5000 కోట్ల ఖర్చుతో ఈ ఒకటేమో 47 అంతస్తులు, 4 44 అంతస్తుల సెక్రటేరియట్, ఐకానిక్ హైకోర్టు, ఐకానిక్ మళ్ళీ అసెంబ్లీ బిల్డింగ్లు అంటారు. అసలు ఎంత బాధ్యతారహితంగా ప్రజాధనం వినియోగిస్తున్నారో, దుర్వినియోగం అయిపోతుందో బాధేస్తుంది విజయబాబు గారు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు కావాల్సింది ఏంటి? రాజధాని నగరంలో అక్కడ ఈ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద సరైనటువంటి విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకునేటటువంటి అంత 47 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఏంటి కలిసి వచ్చేది? చక్కగా హైదరాబాద్ చూడండి, చక్కగా కేసీఆర్ ఎన్ని లోపాలు ఉండా ఆ సెక్రటరీ బిల్డింగ్ నీట్ గా కట్టారు. అక్కడ అంబేద్కర్ చాలా అందంగా చక్కగా ఉంది. బెంగళూరులో కర్ణాటక విధాన సౌధ ఉన్నట్టుంది. అట్లాగే ఢిల్లీలో కొత్తగా లోవడ పార్లమెంట్ భవనం స్థానంలో మళ్ళీ వేరే బిల్డింగ్ కట్టారు. అవి ఆ రకంగా ఆర్కిటెక్చరల్గా అందంగా ఉండాలి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఫైనాన్షియల్ సిటీలో 30 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగులు ఉన్నట్టు, రెసిడెన్షియల్ బిల్డింగులు ఉన్నట్టు, మన అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగులు తప్ప ఒక దాంట్లో ఏమన్నా ఒక ఆర్కిటెక్చరల్ బ్యూటీ ఏముంది? ఇప్పుడు ఇంకో విషయం అండి, ఆ రోజున శ్రీకృష్ణ కమిటీని ఎవరో యాక్సెప్ట్ చేయాల. ఇక్కడ శివరామకృష్ణన్ కమిటీ, అసలు క్యాపిటల్ ఎక్కడ ఉండాలి అనే దాని మీద శివరామకృష్ణన్ కమిటీ వేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడు ఏదైతే అమరావతి ఉందో అది అనువైన ప్రదేశం కాదు. తర్వాత 3 పంటలు వచ్చేటువంటి సాయిల్ అది. రైతులుగా వాళ్ళు చక్కగా వాళ్ళ జీవనాన్ని సాగించాలి, ప్రజలకి ఆ విధంగా రైతులుగా సేవ చేయాలి. అలాంటి భూముల్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో కాంక్రీట్ జంగిల్ చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ ఈ కమిటీ ఎందుకు వేసినట్టు, ఆ నివేదికను ఎందుకు చెత్తబొట్టలో పడేసేసినట్టు, ఎందుకు పబ్లిక్ని మిస్లీడ్ చేసి అదిగో శివరామకృష్ణ కమిటీలో ఫలానా పేజీలో ఇక్కడ నూజివీడి దగ్గర వస్తుందని లేకపోతే ఇంకో చోట అని ఇదంతా మిస్లీడ్ చేసి చాలా సీక్రెట్గా పారదర్శకత లేకుండా సడన్గా ఎందుకు ఇది డిక్లేర్ చేయాల్సి వచ్చిందంటారు? ఏమిటి దానివల్ల? అదేనండి, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీని వేశారు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగారు, సమాచారం సేకరించారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో స్పష్టంగా మీరు అన్నట్టుగా తక్కువ మంది ప్రజలు నిర్వాసితులు అవ్వాలి తప్ప ఎక్కువ మందిని నిర్వాసితులు చెయ్యొద్దు. పంటలు పండే భూములు, ముఖ్యంగా 2-3 పంటలు పండే మల్టిపుల్ క్రాప్స్ పండేటటువంటి భూములు తీసుకోవద్దు. అవసరమైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇస్తాము రాజధాని నిర్మాణానికి అన్నప్పుడు నూజివీడు ఆఖరిపల్లి మధ్యలో కొన్ని వేల ఎకరాలు ఉంది డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. ఆ ప్రాంతంలోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు మాగాణ సమారాధన అని చెప్పి పేదవాళ్ళకి భూములు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది అక్కడ. అటువంటిది తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో ఈ కృష్ణా నది అభిముఖ అభివృద్ధి చెయ్యాలి, అదేదో చాలా కమర్షియల్ గా బాగా లాభదాయకంగా ఉంటుంది,
లాభాలు వస్తాయి అనేటటువంటి అభిప్రాయంతో ఆయన చాలా పొరపాటు చేశాడు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ రాకముందే నారాయణ గారి అధ్యక్షతను ఒక మంత్రుల కమిటీ వేసి ఆ మంత్రుల కమిటీ బెజవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలి అని చెప్పి ఆ కమిటీ రికమెండేషన్ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు రాకముందే బహిర్గతం చేసేశారు. అంటే శివరామకృష్ణన్ కమిటీకి అర్థమైంది సీఎం గారు ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కరెక్ట్. ఆ విధంగా చాలా పొరపాటు చేశారు. అది అయిపోగా నేను అట్లాగే బలిశెట్టి సత్యా గారిని విశాఖపట్నంలో ఉంటాను, అనుమోలు గాంధీ గారు అని చెప్పి లింగాయపాలెం, అట్లాగే సిపిఎం చిగురుపాడు బాబురావు, అట్లాగే బ్రహ్మయ్య గారు అని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే, ఇట్లా కొంతమంది మేము మీరు తీసుకున్నారు. 3 పంటలు పండేటటువంటి జరీబు పువ్వులు వదిలేయండి, దాన్ని కాంక్రీట్ జంగల్ గా మార్చొద్దు. అక్కడ 10, 15, 20 అడుగులు లోతులు త్రాగటానికి ఉపయోగపడే పోర్టబుల్ వాటర్ ఉంది. ఢిల్లీ నగరానికి యమునా నది ఫ్లడ్ ప్లైన్స్ నుంచి ఏ రకంగా అయితే వాటర్ సిటీకి సప్లై అవుతుందో, భవిష్యత్తులో అమరావతిలో పెరగబోయే జనాభాకి కావాల్సిన మంచినీటిని దాంట్లో నుంచే ఉపయోగించుకోవచ్చు. తుళ్ళూరు నుంచి ఉండవల్లి వెళ్ళేటటువంటి రోడ్డుకి దక్షిణ పక్కన మెట్ట ప్రాంతం అదంతా కూడా, అందులో తీసుకోండి 10-15 వేల ఎకరాలు అని చెబితే వినిపించుకోకుండా ఈ జరీబు పొలాలు కూడా మొత్తం 34,000 ఎకరాలు. ఆ రైతులు 29,000 మంది ఈయన మాట మీద నమ్మకంతో 3 సంవత్సరాల్లో మీకు ఇచ్చేటటువంటి నివాస ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లకి ఆ లేఅవుట్లని చక్కగా అభివృద్ధి చేసి రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, కరెంటు అన్ని వసతులు కల్పించి మీకు ఇస్తాము అని అంటే నమ్మి ఇచ్చారు వాళ్ళు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అసలు టెండర్లు పిలవలా. ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత అప్పుడు టెండర్లు పిలిచారు. ఇప్పుడు పనులు మొదలై కొద్దిగా జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, అప్పుడు జరగల. తర్వాత ఇంకో మాట అండి, పార్లమెంట్ లో అమరావతి అనేటువంటి పేరు పెట్టడానికి ఒక తీర్మానం చేశారు. సరే, పార్లమెంట్ ఆమోదించింది. ఆ సందర్భంగా రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడింది ఏంటంటే, అసలు ఇన్నాళ్ళు రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ కంటే, మరి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కదా, మరి దాన్ని ఎందుకు కౌంట్ చేయరు వాళ్ళు? దాన్ని ఇగ్నోర్ చేసి అసలు రాజధానే లేదని చెప్పనంటే, పార్లమెంటేరియన్స్ పార్లమెంటు సాక్షిగా ఇన్ని అబద్ధాలు ఆడుతాం ఎందుకంటే, ఉమ్మడి రాజధానిగా ఉంది అక్కడ, మొత్తం డివైడ్ చేశారు అన్నీ కూడా. చేస్తే అది ఉపయోగించుకోకుండా అక్కడి నుంచి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని డిస్టర్బ్ చేసింది, ఆ ఫార్మేట్ని డిస్టర్బ్ చేసింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు. అయితే అసలు రాజధానే లేదని చెప్పి మాట్లాడతామంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే కదా. ఆ తర్వాత పేరు పెట్టారు, ఏదో నేములో నేముంది అన్నట్టుగా ఆ పేరు ఒక్కటి చేస్తే, ఇప్పుడు మీరు చెప్పినట్టు రైతులకి ఇంతవరకు బెనిఫిట్ జరగలేదు. రైతులకి ఏమీ బెనిఫిట్ చేయకుండా, లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడకుండా, ఆ స్పెషల్ ప్యాకేజీ గురించి మాట్లాడకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, ఏదో పేరు పెట్టేశాం, ఏదో మనం ఒక ఇల్లు కట్టుకొని ఫలానా నిలయం అని పెట్టుకున్నట్టుగా ఆ పేరు వస్తే ఒరిగేదేముంది, జరిగేదేముందండి? దానికి ఇంత హంగామా ఇది హడావుడి అవసరం అంటారు? ఔచిత్యం ఉందా అందులో? పెద్దలుగా మీరు చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి విషయం, రాజధాని విషయం పార్లమెంట్లో చట్టం జరిగింది, ఇది చాలా పెద్ద విజయం, ఇది ఇంకా ఎవరు మార్చలేరు అని చెప్పి మాట్లాడుతున్నాడు. తమ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రజల దృష్టిని మరలించటానికి చేస్తా ఉన్నటువంటి ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్లో ఆమోదం జరిగినా జరగకపోయినా అమరావతి రాజధాని, ఇంత ఖర్చు పెట్టిన తర్వాత అమరావతి రాజధాని. ఎందుకంటే స్పష్టంగా అక్కడ ఆ రైతులు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కేసులు వేశారు. నేను వేశాను హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా. నేను కూడా కక్షిదారుణ్ణే. స్పష్టంగా కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఫలానా చోట రాజధాని నిర్ణయం జరిగి అది అమలైన తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని మారుస్తానికి వీల్లేదు. అట్లాగే 9.14 అగ్రిమెంట్ ద్వారా అమరావతి డెవలప్మెంట్ కాగా సిఆర్డిఏ రైతుల మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి
చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత ఇది అవసరం లేని విషయం. ఇప్పుడు మీరు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా చేశారు. మనం ఈ కొత్తగా ఆంధ్రప్రదేశ్ 14 నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఫస్ట్ ఏం చేశారండి, విజయవాడ అంటే నేను ఒక విజయవాడ బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. నేను అద్భుతం, అమోఘం, ఇంకేముంది, దీని రూపురేఖలు మారిపోతాయి అది ఇదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తీరా చూస్తే అదే దోమలు, అదే మురికి, ఎండాకాలం వస్తేనేమో నీళ్లు దొరకవు, వానాకాలం వస్తే డయేరియా, ఇప్పటికీ కూడా అదే రకమైన సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. అట్లాగా బందరు చూస్తే మీ చిన్నతనం నుంచి మా చిన్నతనం కాదు, మీ చిన్నతనం నుంచి కూడా అయ్యే ఇరుకు సందులు, అదే దౌర్భాగ్యం, అదే రకమైన పరిస్థితి. సో మరి ఆ రాజధాని అంటే దాని సరౌండింగ్స్ను కూడా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉందంటారా లేదా? ఇక్కడ మీరు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా మీరు బాగా చెప్పారు. ఆయన ముందేమో ఆ ఎస్సీ గారి ఆఫీస్ ప్రిమిసిస్ లో పెట్టారు, ఒక బిల్డింగ్ కట్టారు, అందులో ఉన్నాడు. సరే, ఆ తర్వాత లింగమనేని వాళ్ళ బిల్డింగ్ లోకి వెళ్ళాడు. ఏదైనా ఇక్కడే కదా, దగ్గరే కదా. ఇవాళ కూడా మీరు ఆదివారం దాకా ఉంటున్నారు కదా, రేపు ఒక్కసారి వీళ్ళుంటే ఆటో నగర్ 2వ దశ ఉందో చూసారా? అవునండి, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ రోడ్లు ఎంత అధ్వానమైన స్థితిలో ఉండయో, అసలు డ్రైనేజీ సరిగ్గా లేవు, ఏమి వరస్ట్ గా ఉన్నాయి. అదే మీరు తమిళనాడులో వెళ్తే ఏ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అయినా సరే చాలా నీట్ గా ఉంటాయి. ఇక్కడ వేలకు వేల ఎకరాలు ఏపీ ఐఐసి కింద ఎక్వైర్ చేయటమే తప్ప దాంట్లో సరైన అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది చూసిన పరిస్థితి లేదు. విజయవాడ నగరంలో ఉన్న ఆటో నగరం ప్రతిష్టాత్మకంగా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్, చాలా పేరు ఉన్నటువంటి ఆటో నగరం. దాంట్లో పరిస్థితులను సరిదిద్దాలి అనేటటువంటి ఆలోచన కూడా లేదు. ప్రైవేట్ బిల్డింగ్స్ వచ్చేసాయండి, రెసిడెన్షియల్ వచ్చేసాయి, అందులో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వచ్చేసాయి. తర్వాత మీరు అసలు ఈ ఎంఎస్ఎంఈల కోసం అని చెప్పి నూజివీడి దగ్గర ఒక ఏరియా అక్వైర్ చేశారు. మొత్తం చెట్లు, ముళ్ళ కంపలు, ఘోరాతి ఘోరంగా ఉంది. అక్కడ ఎంఎస్ఎంఈలు పెట్టి నేమ్సేక్ పెట్టారు, అందరూ ఎత్తేసేసారు. అక్కడ నేను పర్సనల్ విజిట్ చేసి చూసా. సో అది పరిస్థితి. అంటే ఇప్పుడు మనకి ఒక ఇల్లు కట్టామంటే ఆ సరౌండింగ్ అంతా కూడా గార్డెనింగ్ అది ఇది చేసి బ్యూటిఫికేషన్ చేస్తారు, రోడ్లు గిడ్లన్నీ. మరి అమరావతి అనేటువంటిది పెట్టాక ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? తర్వాత దశాబ్దాల చరిత్ర విజయవాడ అంటే ఒకప్పుడు సంయుక్త అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి పొలిటికల్ క్యాపిటల్ అనేవాళ్ళు. మీ బోటాళ్ళు అందరూ కూడా, మీరు కానీ, కాకాని వెంకటరత్నం గారు కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, పెద్ద మహామహులందరూ కూడా ఇక్కడ డెసిషన్ తీసుకుంటే ఢిల్లీలో రీసౌండ్ వచ్చేది. పొలిటికల్ క్యాపిటల్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి ఏంటి అనేది కూడా మీ బోటాళ్ళు ఇక్కడి నుంచి శాసించారు. అలాంటి విజయవాడ ఆ రోజు ఎలా ఉంది, ఇప్పటికీ ఏం మార్పు ఏం లేదండి. మరి దీన్ని వీటన్నిటినీ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉందంటారా లేదా? అసలు కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు అమరావతి చూడండి, అమరావతిలో జరీబు పొలాలు దాదాపుగా 10-12 ఎకరాలు, 34,000 ఎకరాల్లో జరీబు పొలాలు 10-12 ఎకరాలు. మేమేమన్నామంటే, మేము అమరావతి సహజ రాజధాని అని కూడా ఒక బుక్ వేశాను. మేధా పట్కర్ గారిని, అట్లాగే వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారిని, విక్రమ్ సోని అని చెప్పి ఢిల్లీలో ఉంటాడు ఆయన, ఈ టౌన్ ప్లానింగ్ అదంతా చేసే వ్యక్తి. ఒక ఆయన లాయర్ గారు, వాళ్ళని తీసుకొచ్చి ఇది తయారు చేయించి మేమేమన్నామంటే అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలి. ఇప్పుడు అక్కడ జరీబు భూములు సరే ఏదో అయిపోయింది, తీసుకున్నారు, చేసేదేం లేదు. కానీ ఆ రైతులకి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి వ్యవసాయం తప్ప రెండో పని తెలియదు. ఇప్పుడు మీరు ప్లాట్లు ఇచ్చారు, ఆ ప్లాట్లు చాలా విలువైన, మంచి సారవంతమైన భూమి అది. భారతదేశంలోనే అత్యంత సారవంతమైన భూమి అనేది. ఎందుకంటే అక్కడ కరకట్ట వేయక ముందు, అమరావతి నుంచి బ్యారేజీ దాకా కరకట్ట వేయక ముందు, కృష్ణానది వరదలప్పుడు అట్టా ప్రవహించి ఒండ్రు ఇసుక, మళ్ళీ తర్వాత అట్లా లేయర్లుగా అక్కడ ఇదైంది. చాలా ఫెర్టైల్ ల్యాండ్. వాటిని ఎక్సాల్ లీజ్ పేరు మీదుగా ఆ రైతులకో వ్యవసాయ కార్మికులకో ఇవ్వండి. చక్కగా అరటి తోటలో, బంతి పూలు, మల్లెపూలు, ఇటువంటి పండ్లు కూరగాయలు పండించి
విజయవాడ నగరానికి అటు గుంటూరు నగరానికి ప్రజలకు అందిస్తానికి వీలుగా ఉంటుంది అంటే అది చేయరా. చివరికి కరతమ్మ చెట్లు విపరీతంగా పెరిగిపోయి, అర్థమైందా, పెరిగిపోయి ఇప్పుడు 40 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ ప్రొక్కలైనతో పీకిన పరిస్థితి జరిగింది. మళ్ళీ వస్తానే ఉన్నాయి అవి, అంతేగా మళ్ళీ వస్తానే ఉన్నాయి. అట్లా జరిగింది. చాలా బాధాకరమైన విషయం అండి. బెజవాడ నగరంలో మీరు చూస్తే అసలు ప్రభుత్వం స్వచ్ఛ బెజవాడ అంటారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటారు, ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉండాలంటారు. కానీ బెజవాడ నగరం నుంచి డ్రైనేజీలు, బందర్ కాలువ, రవిస్ కాలువ, ఏలూరు కాలువలోకి, అటు కేఈబి కెనాల్లోకి వెళ్ళే వాటిల్లోకి ఎక్కడన్నా శుద్ధి చేసేటటువంటి ఏర్పాట్లు చేశారేమో చూడండి. ఇంకోటి అండి, దీని మీద ఇందా మీరు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గురించి మాట్లాడారు కదా. రాజేంద్ర సింగ్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా బెటర్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో మేము అంతకుముందు ఒక కార్యక్రమం అడ్వకేట్స్ మేము అంత కొంతమంది చేసి ఫైండింగ్స్ అనమాట, ఇది సైంటిఫిక్ ఫైండింగ్స్ ద్వారా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నటువంటిది పూర్తిగా మన పర్యావరణ పరిరక్షణ చట్టాలన్నిటిని ఉల్లంఘించి నదీ గర్భంలో ఇల్లు కట్టారు, కబ్జా చేసి. కట్టిన దాంట్లో వల్ల అక్కడ డ్రైనేజీ లేదు. సో వాళ్ళ యొక్క మానవ సహజ వ్యర్థాలతో సహా అవన్నీ కూడా కృష్ణానదిలో కలుస్తున్నాయి. కృష్ణానదిలో ఈ మానవ సహజ వ్యర్థాలన్నీ కలిసి, అన్ని రకరకాల వ్యర్థాలన్నీ కలిసి దాదాపుగా ఇంచుమించు మన అవనిగడ్డ వరకును అనుకుంటానండి ఇదంతా ఫ్లో అవుతూ ఉంటే, అందులో ఎంత వీళ్ళు ప్యూరిఫై చేసినా తాగునీటిలో ఈ వ్యర్థాలు మలినాల యొక్క అవశేషాలు ఉన్నాయనేటువంటిది కొంతమంది దీని ప్రకారం ఇదైతే ఆ రోజున రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడికి ఆ వాటర్ బెల్ట్ అంతా కూడా పర్యవేక్షణకు వస్తే పాప ఆయన్ని పరిగెత్తించి ఇది చేశారండి, అది జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డ్రైనేజీ లేదు. అంటే దశాబ్దాలుగా ఈ మానవ వ్యర్థాలు అవశేషాలన్నీ కూడా కృష్ణానది, పవిత్ర కృష్ణానది జలాలలాగా కలిసి తాగునీటి దీంట్లోనే వాళ్ళు చెప్పినట్టు, ఇది నేను చెప్పిన మాట కాదు, నాకు అంత ఇది కూడా లేదు సైన్స్ మీద, ఇది జరుగుతూ ఉంది. మరి ఇలాంటి వాటన్నిటి గురించి పట్టించుకోకుండా కేవలం ఇక్కడే ఇదంతా ఓవరాల్ మొత్తం యంత్రాంగం అంతా కూడా ఆ కన్స్ట్రక్షన్స్ మీద ఇదైతే అది అసలు అదే పరిపాలన అండి, అది మొత్తం అర్థం కాని సమస్య నాకు. ఇప్పుడు మీరు చెప్పినటువంటిది కృష్ణా నదిలోనే కాదండి, కృష్ణా నదిలోంచి వెళ్ళే కాలువలు మీకు కైకలూరు ఏరియాలో గాని కొన్ని చోట్ల ఈ ఇందులోంచి వెళ్ళినటువంటి ఆ గ్రామాల్లో ఉన్న చెరువుల్లోకి వెళ్తాయి. ఆ చెరువుల నీరే ఊళ్ళో వాళ్ళు వాడుకుంటారు. కొన్ని చోట్ల మాత్రం మళ్ళీ ఆ నీటిని శుద్ధి చేసే యంత్రాలు పెట్టుకుని ఏదో తంటాలు పడుతున్నారు. కొన్ని చోట్ల కొనుక్కుంటున్నారు వాటర్. విషయాలు చూస్తా ఉన్నారు, విని ఉన్నారు. కాబట్టి లీటర్ పాల ఖరీదు కంటే లీటర్ నీళ్ల ఖరీదు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువైపోవటం ఎంత బాధాకరం అండి. అవునండి. ఆ పాపం గోవులు గాని బర్రెలు గాని అదొక భాగం. కానీ ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఒక రకంగా ఉంటాయి. అంటే ప్రొక్కలేని పెట్టకూడదు, మనుషులతోనే చేయాలి, ఇంత లోతు కన్నా ఎక్కువ తవ్వకూడదు ఇసుక, ఇవన్నీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి ఏమీ పాటించకుండా ముఖ్యమంత్రి గారు నివాసం ఉండేటటువంటి ఇంటికి అతి సమీపంలో కూడా జరుగుతుంది తెల్లవారులు అని చెప్పి గాంధీ గారును సత్య గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇదేశారు. ప్లెయిన్స్ లో ఈ రకంగా ఇసుక తీసేస్తున్నారు, దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చాలా తగ్గిపోతుంది ఇది. అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, అమరావతి ఏరియాలో ఫలానా విధంగా కొన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ ప్రకారంగా అయితే ఎస్ మీరు కట్టుకోండి అనే లైన్లో ఇది ఇచ్చారు. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ అన్నారే, అది కోర్టు ఎన్జిటి ఇచ్చినటువంటి ఇది. కానీ దాన్ని కూడా ఇప్పుడు పాటిస్తారని నాకు నమ్మకం లేదు. అసలు ఎన్జిటి ఎక్కడా అమలు అవడం లేదండి. ఎందుకంటే సార్ డైరెక్షన్స్ మీకు సింగపూర్ సంస్థతో సృష్టి ఛాలెంజ్ పద్ధతిలో స్టార్టప్ ఏరియా ఏదైతే 1691 ఎకరాలు అభివృద్ధి చేయాలని అనుకున్నారు, ఆ లింగాయపాలెము, ఉద్దన్నరాయపాలెం ఆ దగ్గరలోది, అక్కడ కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. అది రెసిడెన్షియల్ బిల్డింగ్లు, కమర్షియల్ బిల్డింగ్లు, హోటల్స్, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ప్లాన్. అది స్టార్టప్ ఏరియా. అది మరి ఉల్లంఘనే. ఆ విధంగా అసలు
చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండలేదండి. అదేండి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు కాకాని వెంకటరత్నం గారు ఆ రోజున జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన ఒక పిలిపిస్తే విద్యార్థి సంఘాలు, యువకులు, కార్మికులు, కర్షకులు అందరూ కదిలారు. మీరు కూడా అందులో భాగస్వాములే. మీరు ఆయన మీద పోటీ చేసిన అప్పటి రాజకీయాలు ఎంత హెల్దీగా ఉండేయంటే, కాకాని వెంకటరత్నం గారి మీద శోభనాదేశ్వరరావు గారు పోటీ చేశారు. కానీ వారంటే వీరికి ఎంతో గౌరవం. ఇద్దరు కూడా పోటీ వరకే తప్ప, ఎన్నికల పోటీయే తప్ప, మిగతా సమయంలో పరస్పరం ఒక ఆత్మీయంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, పలకరించుకుంటూ కలిసి పనిచేసినటువంటి, ఉద్యమాల కోసము సంక్షేమం కోసం కలిసి పనిచేసిన సంస్కృతి ఆ రోజున రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి అలా ఉండేది. మరి అలాంటి దీంట్లో తర్వాత జయప్రకాష్ నారాయణ గారి సంపూర్ణ విప్లవం, జనతా పార్టీ ఆవిర్భావానికి ముందు దాంట్లో కూడా మీరు ఇన్స్పైర్ అయ్యి ఇదైన వాళ్ళే. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే, మీ కాన్సెప్ట్ ఇలాంటి ఒక జటిలమైన పరిస్థితుల్లో మొత్తం అసలు ప్రజల్లో ఎక్కడ స్పందన లేనటువంటి నేపథ్యంలో మనకెందుకులే, ఎవరు పోతే ఏమైంది, ఎవరో ఏదో చేస్తారులే అనుకునేటువంటి దీంట్లో ఏదో మీకు ఆ గత అనుభవాల ఆశతో ఇంకా ఒకటేదో ఒక ఫోర్స్ని క్రియేట్ చేయాలి, జనం ఖచ్చితంగా వింటారు, ఈ అన్యాయాల్ని, అసమానతల్ని, వీటన్నిటిని కూడా ఎదిరించి ఉద్యమించే పరిస్థితి. మీరు చెప్పినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం కావచ్చు, మెట్టల కోసం అంటే వీళ్ళు పెద్ద ఎత్తున అందరూ కూడా పార్లమెంట్కి వెళ్ళిపోయారు, రిప్రజెంటేషన్ ఇచ్చేశారు, పబ్లిసైజ్ చేసేసారు, అది ఘనకార్యం సాధించినట్టుగా చేశారు. కానీ గొంతెత్తి పోరాడుతున్నటువంటి కార్మికులకు సంబంధించి క్యాప్టివ్ మైన్స్ మాకు ఇవ్వండి అని చెప్తే దాని గురించి స్పందించలేదు. కానీ ఒక పెట్టుబడిదారుడు వచ్చి చేస్తే అదో ఘనకార్యంగా వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. జస్ట్ సోషల్ మీడియాలోనో, ఫోన్ కాల్తోనో, వాట్సాప్లోనో మాట్లాడేసాం, అదైంది ఇదైందని. అంటే ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని ఒకప్పుడు కమ్యూనిస్టులు, యావత్ భారతదేశానికి కూడా కమ్యూనిస్ట్ నాయకులు, జాతీయ నాయకులు ఇక్కడి నుంచే కదండి వెళ్ళింది. పోరాటాల గడ్డ కదా ఇది. అలాంటి చోట కేవలం పెట్టుబడిదారుల యొక్క చేతుల్లోకి ఈ రాష్ట్రం అంతా వెళ్ళిపోతుందంటారా? కాదా? కొద్దిమంది పెట్టుబడిదారులు, వాళ్ళు కూడా అందరూ తెలుగు బిడ్డలు కాదండి. సో ఎవరైనా సరే బ్రిటిషర్స్ అమ్మేసినట్టుగా అమ్మేసేయటం అనేది కరెక్టేనా? ఇవాళ జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో లోపాలు జరగలేదంటలేదు, కొన్ని జరిగినాయి అనుకోండి. వాళ్ళ టైంలో కూడా టాటా, బిర్లా, గోయింకా లాంటి వాళ్ళకి కొద్దిగా అవకాశాలు కల్పించారు తప్ప, ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అంబానీకి, అదానీకి సర్వస్వం దోచిపెట్టేస్తా ఉన్నారు. భారతదేశంలో కార్పొరేట్ సంస్థలకి 16.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో రైట్ ఆఫ్ చేసింది. ఇంకా తచుమా వాళ్ళతో కూడా కలిపి చూసుకుంటే 25 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ జరిగింది అని చెప్పి లెక్కలు ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వచ్చినటువంటి సమాచారం. అట్లాగే ఇవాళ రైతులకి పండించినటువంటి పంటలకి స్వామినాథన్ గారు చెప్పినట్టుగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి రైతుకు అయినటువంటి ఖర్చు రాగా ఇంకా కొంత మిగిలి అతను వ్యవసాయంలో అభివృద్ధి కోసం ఇంకేదన్నా స్ప్రేయర్లు, డ్రైయర్లు, మిషన్, ట్రాక్టరు, పవర్ టిల్లరు, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ఇటువంటి కొనుక్కుంటానికి, దాని మీద పెట్టుబడి పెడతానికి, కుటుంబ సభ్యుల యొక్క వైద్య అవసరాలు కానీ, పిల్లల చదువుల గురించి కానీ ఎంతో కొంత ఉండాలి కదండి, గౌరవంగా బతకాలి కదా. అది ఒప్పుకోవటల్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఒక్కసారి రుణమాఫీ చేయమంటే అది చేయట్లా, ₹1 చేయలే. కానీ అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకి ప్రాపర్టీ ట్యాక్స్ తీసేశారు, అట్లాగే వారసత్వ పన్ను తీసేశారు, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తున్నారు, కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించారు. ఈ విధంగా పన్నుల రూపంలో బోల్డంత రాయితీలు ఇస్తున్నారు, జిఎస్టీ వెనక్కి తిరిగిస్తున్నారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో 1,00,000 కోట్లు ఇస్తా ఉన్నారు, ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో 50% రాయితీ ఇస్తున్నారు. ఇవి చాలక మళ్ళీ మానిటైజేషన్ పేరు మీదుగా ప్రజలని పన్నుల డబ్బుతో బ్యాంకుల నుండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అప్పులు తీసుకుని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని, ఎయిర్పోర్ట్లు కానీ, సీపోర్ట్లు కానీ, విద్యుత్ సబ్స్టేషన్లు కానీ, జనరేటింగ్ స్టేషన్స్ కానీ, కరెంటు లైన్లు కానీ అమాంబాబుతో వీటన్నిటిని తీసుకెళ్లి ఆ గౌతమ్ అదానీ చేతిలో పెడతా ఉన్న పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా అభివృద్ధి, ఉద్యోగాల కల్పన అని మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు తెలుసు, చూశారు, ఏటా
సమ్మిట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు, ఎంత ప్రెస్కు రిపోర్ట్ అయ్యాయి, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి వస్తుంది, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు. అదే పద్ధతి 14-19 మధ్యలో విశాఖపట్నంలో చేశారు. మళ్ళీ విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నా, ఇప్పటి వరకు కూడా అట్లా సమ్మిట్లు జరిగినప్పుడు, పెట్టుబడి సదస్సులు జరిగినప్పుడు మొత్తం ఎన్ని ఎంఓయూలు జరిగినాయి, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు, జరిగిందేంటి అనేటటువంటిది వైట్ పేపర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించుతుందా? ఎంఓయూలు జరిగిన తర్వాత కూడా వాటిని కేర్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయండి. మీకు అమరావతిలో ఈయన గారికి కాస్త సన్నిహితంగా ఉండేవాళ్ళే 150 ఎకరాలు అమరావతిలో ఇండో యూకే హెల్త్ కేర్ అనేటటువంటి సంస్థకి ఇచ్చేశాడు. అట్లాగే ఒక 100 ఎకరాలు బిఆర్ శెట్టి అనే ఆయన మెడ్ సిటీ అనే దానికి ఇచ్చేశాడు. 2 కూడా వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. వాటికి అక్కడ ఒక ఇటుకి రాయి పేల్చలా అక్కడ. అట్లాగే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సింగపూర్తో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయించుద్దాం అనుకున్నాను, బోల్డ్ అంత వాళ్ళ పెట్టుబడి తీసుకొచ్చేవాళ్ళు అని. పచ్చి అబద్ధం. సింగపూర్ వాళ్ళతో స్విస్ ఛాలెంజ్ ఒప్పందంలో బ్లాక్ అండ్ వైట్లో స్పష్టంగా ఉంది. ఏమిటంటే సింగపూర్ సంస్థ కన్సార్షియము 333 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడితే ఆ స్టార్టప్ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ 1690 ఎకరాల్లో రోడ్లు, కరెంటు, వాటరు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అభివృద్ధి చేసి 220 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే వాళ్ళకి 58% వాళ్ళకి, 42% రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టారు. ఈ 1691 ఎకరాలని హామీగా చూపి బ్యాంకుల నుంచి రుణం తీసుకుని దాంతో స్టార్టప్ ఏరియాలో బిల్డింగ్లు కడతాం తప్ప సింగపూర్ వాడు అదనంగా తీసుకొచ్చిస్తానన్నది ₹1 లేదు. పైపిచ్చు వాళ్ళకి అక్కడ ప్రతి దాంట్లోనూ కూడా 1%, 2%, 5% ఆ సింగపూర్ సంస్థలకు వెళ్ళాలి. అభివృద్ధి అసలు మొదలు పెట్టలేదు, కానీ జరిగి ఉంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా కొన్ని వేల కోట్లు వాళ్ళకి లాభం వచ్చేది. కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈయన అంటాడు వాళ్ళు ఎవరో గొడవ పెడతాం మలానా ఇది అన్నారు. అదంతా బూటకం. అది ఎంతసేపు పొరపాటు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారండి. తెలివితేటలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏమీ అసమర్థుడు కాదు. లోగడం మేము మంత్రిగా చేశాము, చాలా కాలం ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉండ, మేము వేరే పార్టీలో ఉండ. ఐ హ్యావ్ రిగార్డ్ టు హిమ్. మనిషి ముందు చూపు ఉంది కొంత. ఇప్పుడు వాళ్ళ ఐటీ నేను బ్రహ్మాండంగా సైబరాబాద్ అభివృద్ధి చేశాను, ఆ సైబరాబాద్ మూలనే అభివృద్ధి అయింది అని చెప్తాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉండగా వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు అంటే నేను జనరల్గా ఇప్పుడు అకాంపనీ అవుతూ ఉండేవాడిని కదా, మంత్రులు కానీ సీఎం కానీ వచ్చినప్పుడు. వాజ్పేయి గారితో నేను పక్కన ఉన్నాను కాబట్టి చెప్తున్నా, సార్ ఇదివరకు మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాం, ఇప్పుడు ఇన్ఫర్మేటిక్ రెవల్యూషన్ అన్నా భారతదేశం అందిపుచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి వాజ్పేయి గారితో చెప్పాడు. ఆయన కూడా అర్థం చేసుకుని ఎస్ చంద్రబాబు మంచిదే అని చెప్పి జస్వంత్ సింగ్ కన్వీనర్గా, చంద్రబాబు నాయుడు కో కన్వీనర్గా టాస్క్ ఫోర్స్ని వేశారు. ఆ టాస్క్ ఫోర్సు బెంగళూరు, మద్రాసు, పూనా వివిధ ప్రదేశాల్లో ఈ ఐటీకి సంబంధించిన వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడి ఒక రిపోర్ట్ ఇచ్చేశారు 6 నెలల లోపల. వాజ్పేయి గారి గవర్నమెంట్ ఆమోదించింది. ఈయనప్పుడు సీఎం కాబట్టి హైదరాబాద్లో ఆ సైబరాబాద్ దగ్గర బిల్డింగ్ కడతాము, అతన్ని తీసుకురావటం, మైక్రోసాఫ్ట్ ఆయన బిల్ గేట్స్ని తీసుకురావటం, విప్రో వేరువేరు సంస్థలకి కొద్ది కొద్దిగా భూములు ఇచ్చాడు, కట్టారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే అప్పుడు Y2K ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం మూలన మొత్తం డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి రికార్డులు, అకౌంట్లు ఇవన్నీ కూడా మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది. దేర్ వాజ్ ఎ గ్రేట్ నెసెసిటీ, దేర్ వాజ్ షార్టేజ్ ఆఫ్ పీపుల్. దాని వలన మన భారతదేశం ముందు నుంచి కూడా ఇంగ్లీష్ చదువుల్లో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మన వాళ్ళని అక్కడికి తీసుకోవటం,
ఇక్కడి నుంచే పని చేయించడం లాంటిదంతా కూడా ఆ రోజు జరిగింది. ఇవాళ జరగదు. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ వచ్చేసింది ఇంటెలిజెన్స్ వచ్చేసింది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. యాక్చువల్గా ఐటీకి సంబంధించి రాజీవ్ గాంధీ గారి ఇన్స్పిరేషన్ తో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 6 ఎకరాల్లో అదే సైబరాబాద్ లో ముందు ఆయన స్టార్ట్ చేశారు. అంతకు ముందు ప్రయర్ టు దట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేషన్ తీసుకోవడానికి ముందే బేగంపేటలో ఈ టీసీఎస్ లాంటి సంస్థలన్నీ కూడా చిన్నగా అక్కడ మొదలు పెట్టారు. తర్వాత ఈయన ఇనిషియేషన్ తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేశారు. కానీ బట్ హీఈస్ నాట్ ఫాదర్ ఆఫ్ ఐటీ అండి, విచ్ హీఈస్ క్లెయిమింగ్. ఆ తర్వాత బేగంపేట కూడా ఇప్పటికి ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి. బేగంపేట నుంచి అక్కడికి రావటం, ఎన్ జనార్దన్ రెడ్డి గారు చేసిన తర్వాత దాన్ని ఈయన కొంచెం ఎక్స్పాండ్ చేయటం, ఐకానిక్ టవరు ఇదంతా కూడా చేశారు. తర్వాత మీరు ప్రభుత్వంలో అప్పుడు ఉన్నప్పుడు ఏవియేషన్ మినిస్టర్ రామ్ విలాస్ పాస్వాన్ గారా, నాకు గుర్తున్నంత వరకు పాస్వాన్ గారు అనుకుంటా, ఉన్నప్పుడు వాజ్పేయి గారి దగ్గర ఒక డిస్కషన్ వచ్చింది. ఏంటి ఓవరాల్ ఇండియాలో ఈ విమాన సర్వీసులు యొక్క నెసెసిటీ పెరుగుతూ ఉంది, ఒక దశాబ్ద కాలానికి మొత్తం కూడా ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఎయిర్పోర్ట్లన్నిటిని కూడా ఎక్స్పాండ్ చేయాలి అనేటువంటి ఒక డిస్కషన్ ఈయన రామ్ విలాస్ పాస్వాన్ గారి దగ్గర ఆ ప్రపోజల్ జరిగినప్పుడు బై ద టైం చంద్రబాబు నాయుడు గారు వాజ్ వెరీ మచ్ దేర్. దీంట్లో ఉన్నారు. వారు ఉండి ఏం చేశారంటే అట్లయితే హైదరాబాద్ది నేను టేకప్ చేస్తాను అని చెప్పానంటే ఓకే అని చెప్పని అన్నారు. ఈయన కూడా అప్పుడు పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత ఆ ప్రపోజల్ ఇనిషియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అయితే దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది సోనియా గాంధీ గారు. తర్వాత ఈ కాన్సెప్ట్ బాగానే ఉందని చెప్పి దాన్ని ఎక్స్పెడైట్ చేసి దాన్ని స్పీడప్ చేసి ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా ఈ మధ్య నేను జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కేవీపీ రామచంద్ర గారిని కూడా కలిసా. ఆయనతో జస్ట్ ప్రైవేట్ డిస్కషన్లో మేము అసలు దాన్ని ఆగకూడదు పనులు, ఈ ఎగ్జిక్యూటివ్స్ కూడా ముదురుగా వాళ్ళు ఉంటారు, మేము బిహైండ్ ఉన్నామని తెలియకుండా కొంతమంది మీడియేటర్స్ ద్వారా అరే బాబు ఇదిగో తీసుకుని ఇది ఏదైనా చేయండి అని చెప్పని కాన్స్టాంట్గా దాని వర్క్ చేయించామని చెప్పని చెప్పారు. అది స్పీడప్ చేసిందేమో రాజశేఖర రెడ్డి గారు, దాన్ని ఇనాగరేట్ చేసింది మళ్ళీ అగైన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేశారు. దాని లెగసీ కంటిన్యూ చేసింది మళ్ళీ ఈయన తర్వాత వచ్చిన కేటీఆర్ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ కేటీఆర్ కూడా మొత్తం హైదరాబాద్ సిటీని డెవలప్ చేయటం అంటే ఇట్ ఈస్ ఎ లెగసీ అండి. ఇందా మీరు అన్నారే ప్రభుత్వాలు మారినా కూడా ఆ మంచి పనుల లెగసీని కంటిన్యూ చేయాలనేది. సో ఇది ఒక్క మనిషి క్లెయిమ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదండి. హైదరాబాద్ సిటీ పర్టికులర్గా చెప్తున్నాను, ఏ పార్టీ ప్రభుత్వం ఉండా, ఏ ముఖ్యమంత్రి ఉండా లేకపోయినా నేచురల్ డెవలప్మెంట్ కూడా దానికి జగ్రాఫికల్ గా ఒక ప్రత్యేకత ఉంది. ఇతర దేశాల నుంచి ఆ నగరం మీద దాడి చేసే అవకాశం లేదు. కరెక్ట్. రెండోది, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అక్కడ ఉన్నారు. లైక్ గ్లోబల్ సిటీ. ఎస్. ఆ క్లైమేట్ కానీ ఆ కల్చర్ కానీ అదంతా కూడా హైదరాబాద్ సిటీ విల్ కంటిన్యూ టు గ్రో ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఇవాళ దాదాపు అనేక పెద్ద సంస్థలే 20,000 మందిని, 30,000 మందిని, 10,000 మందిని తీసేస్తున్నారు, రిట్రెంచ్మెంట్ చేస్తున్నారు. ఇవాళ ఈయన ఇంకా ఏదో 1,000 లక్షల ఉద్యోగాలు వస్తాయనే మాటలు అది అబద్ధం, జరిగే పని కాదు. ఇవాళ బాధేసే విషయం ఏంటంటేనండి, వెనకటి రోజుల్లో పేదవాళ్ళకి భూములు ఇవ్వాలి, వాళ్ళు కూడా ఒక జీవనాధారం ఏర్పరచాలనే తపన చట్టాలు పాలకుల్లో ఉండేది. సుందరయ్య గారి దగ్గర నుంచి చండ్ర రాజేశ్వరరావు గారు వాళ్ళ సొంత పొలమే ఇచ్చేసాడు కదండి. అట్లా ఎంతో మంది చేసిన పెద్దలు ఉన్నారు. ఇవాళ వాళ్ళ నోటి దగ్గర కూడు తీసేస్తున్నారండి. వాళ్ళు మోడు మొద్దు కొట్టి సాగులోకి తెచ్చుకున్న భూములు కొద్దిగా ఎకరమో 2 ఎకరాల్లోనే కదా వాళ్ళకి ఇచ్చేది. దాన్ని కూడా ఆగేసుకుంటా తీసుకున్నారు. పోనీ ఒక పరిశ్రమ కోసం తీసుకుంటున్నారు. ఆ పరిశ్రమ రానప్పుడు ఆ భూములు వాళ్ళకి ఇచ్చేయాలి కదండి. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అనంతపురం జిల్లాలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనేది దాని పేరు మీదుగా 8,844 ఎకరాలు తీసుకున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ కని 5,000 ఎకరాలు, ఆ కడప దగ్గరే మళ్ళీ ఎయిర్పోర్ట్ కని 4,000 ఎకరాలు, ఇట్లా 1,000 ఎకరాలు ఆయన టైంలో తీసుకున్నారు. ఎయిరాల 1 ఎకరం కూడా తిరిగి ఇవ్వాల. వాళ్ళు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు బ్యాంకుల్లో 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు. వాటికి ఆ రైతులకేమో భూములు రావు, దాన్ని వేలం వేయాలనే దృష్టిలో కూడా బ్యాంకులు ప్రయత్నం చేస్తారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా
ఈయన కూడా కొన్ని వేల ఎకరాలు తీసుకున్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ కంపెనీ వాడు, ముఖేష్ అంబానీ కంపెనీ 500 CBG ప్లాంట్స్ పెడతానికి 5.5 లక్షల ఎకరాలు ఇస్తానని MOU రాశాడు చంద్రబాబు నాయుడు. చాలా దుర్మార్గమైన విషయం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి దుర్మార్గం చేయలే. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాళ్ళకి బ్రతుకు తెరువు కోసం ఇచ్చినటువంటి లోగడ నుంచి ఉన్నటువంటి 36 లక్షల ఎకరాలలో 26 లక్షల ఎకరాలు మేము మళ్ళీ వెనక్కి తీసుకునేదానికి అవకాశం కల్పిస్తూ సోలార్ పార్కులకో ఇండస్ట్రీస్కో ఇవ్వాలి, ఉద్యోగాలు కల్పించాలి అనే పేరు మీదుగా చట్టం చేశారండి. చట్టం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా చెప్పండి? పేదవాడి దగ్గర నుంచి లాక్కుంటా అసలు ఈ రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల ఎకరాలు వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, బ్యారెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటికి తెచ్చారుగా, జీవో తెచ్చారండి. ఇప్పుడు వాటికి కూడా పందారం చేయడానికి వాటినివ్వండి. నేననేది సోలార్ పార్కుల కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలి అనే దృష్టి. అంటే 160,000 అంటే 1,60,000 మెగావాట్లు. 1 మెగావాట్కి 4 ఎకరాలు అంటే 4,60,000 ఎకరాలు తీసుకోవాలని ప్లాన్. అర్థమైందా మీకు? అదే చైనాలో వాళ్ళు కోట్ల ఇళ్ల మీద పైన, అవును, రూఫ్ల మీద, అట్లాగే వ్యాపార సంస్థల మీద, ప్రభుత్వ కార్యాలయాల మీద ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ పెట్టి 200 గిగావాట్లుగా సోలార్ పవర్ తయారు చేస్తా ఉంది. ప్రపంచం మొత్తం మీద అమెరికాను మించి ఇవాళ ఈ రెన్యూబుల్ ఎనర్జీ దాంట్లో చైనా ఈజ్ నెంబర్ 1. ఆ రకంగా మనం కూడా ఇక్కడ మన రాష్ట్రంలో ఆ విధంగా చేయాలి. అటువంటి చేయట్లా సోలార్ పార్క్ పేరుతో వేల ఎకరాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని నెల్లూరు జిల్లా కరేడు దగ్గర 8,600 ఎకరాల భూమిని షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన సోలార్ సంస్థకి ఇవ్వటం, దాంట్లో 25,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి రాయితీలు ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఇంకా 14,000 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తానికి జీవో ఇస్తే అర్థమైందా మీకు? కరేడు దగ్గర దాంట్లో 8,600 ఎకరాల్లో దాదాపు ఒక 1,200 ఎకరాల పైన ఉలవపాడు మామిడి తోట, జియలాజికల్ రికగ్నిషన్ ఉన్నటువంటి ఉలవపాడు మామిడి, తత్తుమై బంగినపల్లి రసాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత వస్తాయి, చాలా టేస్ట్ గా ఉంటాయి తెలుసండి. అట్లాగే అక్కడ ఉన్న చెరువు కింద దాదాపు 10 ఎకరాల పైన 2 పంటలు పండే భూములు అందరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, చిన్న వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం కూడా లాక్కోవాలనే ప్రయత్నం చేస్తా ఉంది. సో మరి మీరు ఇంత వయసులో కూడా ఇన్ని విషయాల మీద మీరు ఒక తపనతోనూ ఆర్తితో మీరు ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఏదో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో 80s, 90s ఉన్నప్పుడు మా బాటలో స్టూడెంట్స్ లీడర్గా మీలాంటి వాళ్ళు ఏదైనా పిలిపిస్తే ప్రజా సమస్యల కోసం ఉద్యమించేవాళ్ళం. కానీ ఇప్పుడంతా కూడా కెరియర్ ఓరియంటేషన్ అనే ఒక కొత్త నినాదం వచ్చి, ఆ కెరియర్ ఓరియంటేషన్లో మనకెందుకులే, మన చదువులు డిస్టర్బ్ అవుతాయి, మనం చూసుకుందామని ఎవరికి వాళ్ళు ఆలోచన చేస్తున్న ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో, కెరియర్ ఓరియంటేషన్ ప్రపంచంలో మీరు ఆశించినట్టుగా ఈ ప్రజా చైతన్యం అనేది మొదలవుతుందా? ఒక ఫోర్సు మీరు అనుకుంటున్నటువంటి మీ ఆలోచన నాకు తెలిసింది, అలాంటి ఫోర్సు క్రియేట్ అవ్వడానికి ఏమన్నా వాక్యూమ్ కానీ స్పేస్ కానీ ఉందంటారా? మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది, రెలవెంట్ అండి. ఇవాళ ప్రపంచీకరణ, ప్రైవేటైజేషను ఈ విధానాలు అమలైన తర్వాత వెనకటి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు నేను చూసాం, చాలా కాలం క్రితం పెట్రోల్ రేటు 1 పావలా పెరిగింది అంటే కుర్రాళ్ళు, వినియోగదారులు కూడా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన తెలియజేసేవాళ్ళు. ఇవాళ పావలా కాదు 4 రూపాయలు పెంచినా కానీ మాట్లాడిన పరిస్థితి. ఇవాళ చాలా మందిలో ఎక్కడన్నా ఎక్సెప్షనల్గా సమాజము మంచి ఆలోచనలు చేసేవాళ్ళు, ఈ తప్పును మనం ఖండించాలి, ప్రశ్నించాలి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది నేను, నా భార్య, నా పిల్లలు మేము బాగుంటే చాలు, పక్కంటే వాడు ఏమైపోతే మనకి, ఈ వాడకట్లో ఏమైపోతే మనకి, మన ఊరు ఏమైపోతే మనకి, మన రాష్ట్రం ఏమైపోతే అనే దృష్టిలో ఉంటున్నారు వాళ్ళు. చాలా చిత్రమైన పరిస్థితి. కానీ జరుగుతూ ఉన్న పరిణామాలన్నీ చూస్తే సంఘటనలు అవి చాలా
హృదయం పిండేటటువంటి బాధ. దాదాపు 5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏం చెప్పండి, వాళ్ళు చేసిన పొలం లేదు, ఉంటే ఎకరం 2 ఎకరాలు ఉంటే ఇంకో 4 ఎకరాలు చేస్తే కష్టపడి పండించుకుంటే కాస్త డబ్బు వస్తే అమ్మాయి పెళ్లి ఘనంగా చేయొచ్చు, కుర్రాడిని కాస్త చదివించుకోవచ్చు అనే ఆశతో తపంతో కష్టపడి పని చేసుకుంటే దానికి మూల్యం ఏంటంటే వాడు ప్రాణం చెల్లించడమా? బ్యాంకులు అప్పులు, కౌలు రైతులు వాళ్ళు వ్యవసాయం చేస్తా దేశానికి ఆహార భద్రత సమకూరుస్తున్నారు. పరిశ్రమలు నడుస్తున్నాయి అంటే వ్యవసాయం నుంచి ఆ వస్తువులు వెళ్తేనే కదా. చెరుకు ఫ్యాక్టరీలు కానీ, బట్టల మిల్లులు కానీ, ఆయిల్ మిల్లులు కానీ, పప్పుల మిల్లులు కానీ ఇవన్నీ నడిచేది వ్యవసాయం నుంచి వెళ్తే కదండి. అసలు ప్రభుత్వానికి వ్యవసాయం అన్నా, రైతులన్నా, సామాన్య ప్రజలన్నా అస్సలు లెక్కలేకుండా పోతా ఉన్న పరిస్థితుల్లో దానికి తోడు ఏంటంటే మనకి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సారథ్యంలో మన భారతదేశంలో రూపొందించి ఉన్న రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగం అని పేరు. అటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు భిన్నంగా ఇవాళ దేశ సంపదని కొంతమంది క్రోనిక్ క్యాపిటలిస్టులకి కట్టబెడతా ఉండటమే కాకుండా స్వామి వివేకానందుడు చెప్పినట్టుగా ప్రజల మధ్యన సౌభ్రాతృత్వం, సోదర భావం అవి పెంచడానికి బదులు విద్వేషాలు పెంచి కుల మత ప్రాంతీయ భేదాలను సృష్టించి కొంతమంది అధికారంలో కొనసాగుతానికి జరుగుతూ ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక విపత్కరమైన విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మోడీ గారి పల్లకి మోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉంది. కిందసారి కూడా నేను ఆ నేల విడిచి సాముడు చేయటం తగిన అనే పుస్తకం రాశాను, చూసారా? అది 2019 ఎలక్షన్లకు ఒక 7-8 నెలల ముందు బెజవాడలో సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం నాడు చాలా పెద్ద బహిరంగ మంచి ఫుల్. మీరు అనుకుంటున్న ఆ ప్రత్యామ్నాయం అనేటువంటి దానికి ఆ స్పేస్ ఉందా? జనం వస్తారా? ఎందుకంటే ఒకటి అడుగుతున్నా ఇక్కడ, ఈ రోజుల్లో మన పక్కన రోడ్డు యాక్సిడెంట్ అయిపోయి పడిపోతే విలవిల్లాడుతూ ఉంటే కూడా పట్టించుకోకుండా ఇట్లా చూసుకుంటా వెళ్ళిపోయేటువంటి మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇది. అలాంటి దానికి మీరు ఆశించేటువంటి ప్రజా చైతన్యం వస్తుందా? మీ అనుమానంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి అంతే. కానీ రాకపోతే మన భారతదేశం కూడా దాన్ని ఏమంటారు, కొన్ని దేశాల్లో అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా ప్రజలకి ఏమాత్రం కూడా సుఖ సౌకర్యాలు లేకుండా కొన్ని దేశాలు, ఆ దేశాల సరసన భారతదేశం కూడా జైరేటటువంటి పరిస్థితి అయ్యేటటువంటి విధానం ఉంది. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఏ విధంగా అయితే బ్రిటన్లో ఉన్నటువంటి బట్టల మిల్లుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సంపద పెరగడం కోసం మన భారతదేశంలో వాళ్ళకి కావలసిన వస్తువుల్ని పండిస్తా, నీలి మందు ఇవన్నీ కూడా పండిస్తా మన భారతదేశంలో ఆహార పంటలకి దెబ్బ తగలటం, దాని మూలనే బెంగాల్ క్షామం రావటం, కొన్ని లక్షల మంది చచ్చిపోవటం, నిరుద్యోగము, దారిద్ర్యం పెరగటం, ఇవన్నీ జరిగినాయి. చాలా హిస్టరీ. అండ్ అగైన్ ఇట్ విల్ బి రిపీటెడ్. దానికి తోడు ఏంటంటే ప్రజల మధ్యన ఉండాల్సినటువంటి ఐక్యత కూడా లోపించే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి 29 ఎన్నికలలో బీజేపీని తప్పనిసరిగా దానికి బలపరిచేటటువంటి పార్టీలు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా సపోర్ట్ చేసే పార్టీలని ఓడించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవటం. అంటే ఇప్పుడు ఓట్లు వేస్తున్నాం, ఏం ఓట్లు ఇటువంటి? నేను 10 ఎలక్షన్లో పోటీ చేశా, 4 గెలిచా. ఇదివరకు సాయంకాలం 6 గంటలకు ఓటింగ్ అయిపోయేది. సుమారుగా 8-9 ఆ ప్రాంతాలకి ఈ నియోజకవర్గంలో ఇంత శాతం పోలైంది, ఇన్ని ఓట్లు పోలేని అని చెప్పి ప్రకటన వచ్చేది, తెలిసేది. ఇప్పుడు కూడా అది మ్యాండేట్ అండి. ఇప్పుడు ఆ రాత్రి కాదు, మరుసటి రోజు కాదు, ఆ మరుసటి రోజు కానీ తెలియటల్లా. రెండోది చెప్తున్నాను, చాలా ముఖ్యమైన సుమా, పోలింగ్ అయిపోయే సమయానికి పోలింగ్ కేంద్రం దగ్గర ఒక 10 మందో 20 మందో ఉంటే 30 మందో వాళ్ళతో కూడా ఓటింగ్ చేసేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతూ ఉన్న కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజ్ ఆ తర్వాత దాదాపు 10%, 15% పోల్ అయినట్టుగా మరోసారి ఆ 2 రోజుల తర్వాత ప్రకటనలు వస్తున్నాయి. ఖచ్చితంగా పరకాల ప్రభాకర్ గారు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. కొన్ని ఎలక్షన్ కమిషన్
తప్పు చేస్తూ ఉంది. ఈ తప్పుడు విధానాలతో అధికారంలో కొనసాగాలనే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా నిరోధించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది ప్రజలు చైతన్యవంతులై అందరూ సమిష్టిగా, కొంతమంది కలిసి రారు, కానీ మంచి అభిప్రాయాలు ఉన్నటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కొన్ని లోటుపాట్లు జరిగినాయి, కానీ వాటికి కూడా అనేక రాష్ట్రాల్లో ఒక ప్రధాన పార్టీగా ఉంది కాబట్టి ఆ పార్టీ వాళ్ళని కూడా కలుపుకుంటూ వామపక్షాలు, ప్రజా సంఘాలు, అట్లాగే కార్మిక సంఘాలు అందరినీ కలుపుకుని ప్రయత్నం చేయాలనేది ఆలోచన ఉందండి విజయబాబు గారు. శోభనేశ్వరరావు, మీ యొక్క ఆ ఫైర్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఎనర్జీస్ డెఫినెట్గా అభినందించదగినవే. నేనేంటంటే ఎందుకు అడిగానంటే, మళ్ళీ మీలో ఉన్న ఆ భావాల్ని మరింత పటిష్టంగా మీరు ప్రకటించడం కోసం అడిగాను. కానీ ఖచ్చితంగా అరాచకం అనేటువంటిది ప్రబలినప్పుడు ప్రజలు చైతన్యవంతులవుతారని చెప్పడానికి సాక్షాత్తు మనకి నేపాల్లో జరిగినటువంటి జెన్జీ ఉద్యమం ఒక తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా మీ ప్రయత్నం అయితే చాలా మంచిది. మీ వంతు ప్రయత్నానికి అంటే గతంలో లాగా ఒక్కసారిగా జనంలో రాకపోవచ్చు, కానీ డెఫినెట్గా బిందువు కలిసి సింధు అవుతుంది అన్నట్టుగా ఒక ప్రజా ఉద్యమం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంత భూదోపిడి, ఇంత అరాచక పాలన, మీరు అన్నట్టుగా ఏంటంటే కులాల మధ్య మతాలతో కులాలతో వైషమ్యాలు సృష్టించి హ్యావ్స్ హ్యావ్ నాట్స్ ఈ రోజున ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీలో కానీ బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ ఏదైతే జరిగిందో ఆ విధంగా ఒక మొత్తం సమాజాన్ని చీలుస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ బోటి పెద్దవాళ్ళు ముందుకు రావడం, దానికి కృషి చేయడం అనేటువంటిది డెఫినెట్గా అభినందనీయం. చూద్దాం, విద్యార్థి సంఘాలు, ఇటు ముఖ్యంగా మీరు కర్షకుల కోసం తపన పడుతున్న మీ జీవితం, కర్షకులు, కార్మికులు, వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థి సంఘాలు, వీళ్ళందరూ కూడా కలిసి వస్తారని చెప్పని నేను కూడా అభిలషిస్తున్నా. ఎందుకంటే నాది కూడా విద్యార్థి ఉద్యమం నేపథ్యం కాబట్టి ఆ భావజాలంతోనే ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయండి. ఇప్పటికిప్పుడు ఫలితాలు సాధించలేకపోయినా సహకారాన్ని కూడా అభ్యర్థిస్తున్నాను. మీ యొక్క అనుభవం తప్పనిసరిగా కూడా మాకు అందాలని తప్పనిసరి. చాలా సంతోషం అండి. ఇది ఒక సీనియర్ నాయకులు, రైతు నాయకులుగా పేరు పొందినటువంటి వాళ్ళు, నిర్మోహమాటంగా విశ్వసించినటువంటి భావాల్ని వ్యక్తీకరించి ఇంత వయసులో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలని, అన్యాయాలని గురించి ఆయన మదన పడుతూ, బాధపడుతూ ఒక చైతన్యం కోసం ఆయన కృషి చేస్తున్నారు. వారి ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పని ఆశిద్దాం, అభిలషిద్దాం. 99 టీవీ తరఫున మీకు ధన్యవాదాలు.